సరే, తర్వాత ఆంధ్రేయ దగ్గర ఉన్నాయి ఆ రొట్టెలు. ఆంధ్రేయ దగ్గర ఆ రొట్టెలు ఉన్నప్పుడు అవి ఆశీర్వదింపబడ్డాయా? లేదు. తర్వాత ఎవరి దగ్గర ఉన్నాయి? తర్వాత యేసు ప్రభు వారి దగ్గర ఉన్నాయి. అంటే ఆ రొట్టెలు యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చినప్పుడే ఆశీర్వదింపబడ్డాయి. ఈరోజు నువ్వు నేను కూడా యేసు ప్రభు వారి దగ్గరకు, యేసు ప్రభు వారి చేతుల్లోనికి వస్తేనే మనం ఆశీర్వదింపబడతామండి. మనకి సమృద్ధి జీవితం రావాలంటే యేసు ప్రభు వారి చేతుల్లోనికి రావాలి. మనం ఎవరిని పట్టుకొని వేలాడుతున్నాం? మనం ఎవరి దగ్గర ఉన్నాం? మనుషుల దగ్గర ఉన్నావా? మనం ఎవరి దగ్గర ఉన్నామండి? ఇప్పుడు మనం దేవుణ్ణి ఇష్టపడుతున్నావా? మనుషుల్ని ఇష్టపడుతున్నావా? దేవుణ్ణి అనుసరిస్తున్నావా? మనుషుల్ని అనుసరిస్తున్నావా? మనుషులను పట్టుకొని వేలాడబడుతున్న వాళ్ళు అనేక మంది, మనుషులే ఆధారం చేసుకొని బతుకుతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ దేవుణ్ణి ఆధారం చేసుకొని బతికితే నీకు సమృద్ధి జీవితం లభిస్తుంది. ఈ రోజుల్లో మరీ ఎక్కువైపోయిందండి. ఇప్పటి యువతకి బాగా ఎక్కువైపోయింది. ఏంటంటే సినీ యాక్టర్స్ని, పొలిటీషియన్స్ని, అంటే రాజకీయ నాయకుల్ని ఫాలో అవటం, వాళ్ళని అనుసరించడం ఎక్కువైపోయింది. సినిమా యాక్టర్ వాళ్ళు చినిగిన ప్యాంట్లు వేసుకుంటే మనోళ్ళు చినిగిన ప్యాంట్లు వేస్తారు. వాళ్ళు జారిపోయిన గోడ బన్నీ వేసుకుంటే ఆ జారిపోయిన బన్నీలే వేసుకుంటారు మనోళ్ళు కూడా. అయితే ఎంతలా సినిమా ప్రభావం ఈ సినీ యాక్టర్లు అనుసరించి వాళ్ళు నడుస్తున్న విధానం ఎంతలా ఉందంటే, నా జీవితంలో జరిగిన ఒక సంఘటన. నా చిన్నతనంలో